టాక్కి తిరిగి స్వాగతం. బెంగాల్ ఎన్నికలు రణరంగమే అది. మహాభారత యుద్ధం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత హింస జరగదు. అసలు ఇన్ని గొడవలు నేను కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎస్ఐఆర్ అమలు చేస్తే అన్ని రాష్ట్రాల్లో స్మూత్గా జరిగిపోయింది, ఒక్క బెంగాల్లోనే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని అడిగింది. ఏదైనా అభ్యర్థుల ప్రకటన వరకు కూడా అయిపోయింది. అభ్యర్థులను కూడా ప్రకటించుకున్నారు అందరూ. ఇవాళ వచ్చిన వార్త ఏంటంటే, ఎవరైతే మెడికోని రేప్ చేసి మర్డర్ చేశారో ఆర్జీ కార్ ఆసుపత్రిలో మెడికోని ఆవిడ తల్లి బీజేపీ తరఫున పోటీ చేస్తుంది. ఒక విధంగా ఇది నైతిక విజయం బీజేపీకి. ఆవిడ బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఒప్పుకోవటం అనేది మాత్రం నైతిక విజయం. మహిళా రక్షణ ఎంత దారుణంగా ఉందో మమతా బెనర్జీకి చెంపపెట్టులాగా ఆవిడ ఇవాళ పోటీ చేస్తూ ఉంది. సరే, రాజకీయ ముఖ చిత్రం చూస్తే పెద్ద తేడా వచ్చిందంటూ ఏం లేదు. ఎందుకంటే పోటీల్లో నేను చెప్పేది, ఎందుకంటే అదివరకు టీఎంసీ బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన, ఈసారి ఒంటరిగా పోటీ చేసిన, పెద్ద మార్పు లేదు. అదివరకు కాంగ్రెస్ సిపిఎం ఐపీఎఫ్ కలిసి పోటీ చేసినాయి. ఈసారి ఏంటంటే కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తుంది, సిపిఎం ఐపీఎఫ్ ఐఎస్ఎఫ్ కలిపి పోటీ చేస్తున్నాయి. ఐఎస్ఎఫ్ అంటే ఇస్లామిక్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అన్నాడు, కేవలం అది ముస్లిం ఫ్రంట్. అది అబ్బాస్ సిద్దికి అని చెప్పి ఆయన ఒక హేట్ ఫీచర్, ఆయన ద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రసంగాలు చేసిన వ్యక్తి. ఆయన సెక్యులర్ అట. ఆయనతో కలిపి సిపిఎం ఫ్రంట్. మారిందల్లా ఏం లేదు. కొత్తగా టీఎంసీ నుంచి బయటకు వచ్చిన హుమాయూన్ కబీర్ ఏజేయూపీ అనే పార్టీని పెట్టి ఆ బాబ్రీ మసీదుని కట్టడానికి ఫౌండేషన్ స్టోన్ వేసి ఇప్పుడు ఎంఐఎంతో కలిసి ఇంకొక ఫ్రంట్ కట్టాడు, ముస్లిం ఫ్రంట్. అదొక్కటే మార్పు. అయితే దీనివల్ల ముస్లిముల్లో నిజంగా మార్పు వచ్చి వాళ్ళ వైపు వెళ్తారా అంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే 85 స్థానాలు ఉన్నాయండి. 35% పైగా ముస్లింలు ఉన్నటువంటి నియోజకవర్గాలు 85% పైన ఉన్నాయి. వీటిల్లో పోయినసారి 75 మమతా బెనర్జీ గెలిచింది. మరి ఈసారి కూడా పెద్ద తేడా రాదు. తేడా వచ్చినా వాళ్ళు గెలిచారనుకో, ఆ ముస్లిం ఫ్రంట్ ఐఎస్ఎఫ్ లేకపోతే ఏజేయూపీనో ఎంఐఎంఓ, పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి వాటిని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. అవి ఎటు కూడా మమతా బెనర్జీకి ఎన్నికల తర్వాత వాళ్ళు కూడా మమతాకే సపోర్ట్ చేస్తారు ఒకవేళ మెజారిటీ తగ్గితే. కాబట్టి అది పెద్ద లెక్కలేదు కాదు. ఇప్పుడు అసలు టాపిక్ కొద్దామండి. నిజంగా అధికార మార్పిడి జరగాలంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి చెందాలంటే, ఎందుకంటే ఆ ఓటమి చెందటం చాలా అవసరం. ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవాలి. ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కోరుకునేది ఇది. అసలు చట్టాలు ఆవిడికి లెక్కలేదు. ఆవిడే ఒక చట్టం ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ ఉంది. మరి ఆవిడని తొలగించటం ఎలా? రెండే పడుతున్నాయండి. మిగతా అన్నీ ఎప్పుడు ఉండేయే. ఈ హిందూ ముస్లిం పోలరైజేషను, దీనివలన కొత్తగా వచ్చేదేముంది, ఆవిడకే పడుతున్నాయి. కాబట్టి ఆ పోలరైజేషన్లో దిగలే. హిందూస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆదివాసీల్లో, ఓబీసీల్లో, దళితుల్లో, ఎందుకంటే వీళ్ళందరూ బీజేపీ వైపు ఉన్నారు. బెంగాల్లో చాలామందికి తెలియదు, అసలు దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు బీజేపీ వైపు ఉన్నారు, అప్పర్ కాస్ట్లు మమతా బెనర్జీ వైపు ఉన్నారు. అక్కడ పరిస్థితి. అప్పర్ కాస్ట్లు చాలా ప్రభావితమైనటువంటి సంఖ్యలో ఉంటారు. అక్కడ నంబర్ కూడా ఎక్కువ, ప్లస్ ప్రభావితమైన సంఖ్యలో ఉంటారు. భద్రలోక్ అంటారు వీళ్ళని. సరే, అది చెప్పుకునే ముందు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ 2 అంశాల్లో ఒకటి భద్రలోక్ అంశం, రెండోది భయం ప్రజల్లో. ముందు దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి భయం? 2021 ఎన్నికల్లో టీఎంసీకి ఓటేయకుండా బీజేపీకి ఓటేసినటువంటి గ్రామాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత బేభత్సం చేసి హింసాయుత సంఘటనలు జరిగి అక్కడ నుంచి పారిపోయారు అందరూ కూడా జనం. ఆ భయం వెంటాడుతుంది జనాలను. అందుకనే 2024కి వచ్చేటప్పటికి లోక్సభకు బీజేపీకి తగ్గినాయి. ఎందుకంటే వాళ్ళు
కరెక్టే, మీరు ఓటేస్తారు, రేపొద్దున మీరు కాదు కదా ఉండేది అక్కడ. లోక్సభకు వచ్చిన ఆ తర్వాత మమతా బెనర్జీ కంటిన్యూ అవుతుంది కదా. అది ఆ భయంతో వాళ్ళు ఇవాళ బతుకుతున్నారు. దీన్ని పోగొట్టడానికి ఏమి చర్యలు చేస్తూ ఉంది? మీరు అనొచ్చు కేంద్ర దళాలని బాగా దించింది అని. వాస్తవమే, దించిన మాట నిజమే. దాంతో ఏంటి వాళ్ళకు వచ్చేది? ఓటు వేస్తారనుకోండి, ఓటు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? కోర్స్ ఈసారి ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కేంద్ర దళాలు పశ్చిమ బెంగాల్లో ఉంటాయని చెప్తుంది, వాళ్ళల్లో భయాన్ని పోగొట్టడానికి. మరి అది సరిపోతుందా? అసలు బీజేపీలో ప్రచార సరళిలోనే భయాన్ని పోగొట్టే విధమైనటువంటి ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే నాకు గుర్తుంది, 1977లో ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జనం భయంగా ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ ఒక్క స్లోగన్ మొత్తం అన్ని చోట్ల ప్రచారం చేసింది: భయం వీడి ఓటెయ్యండి. మీరు భవిష్యత్తులో స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలంటే ఈ ఒక్కసారి భయం వీడి ఓటేయండి అని చెప్పి మొరార్జీ దేశాయ్ అప్పీల్ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా అదే మాట్లాడాడు. అది క్లిక్ అయింది. మరి బెంగాల్లో కూడా అలా ఏదైనా భయాన్ని పోగొట్టేటువంటి జరగకపోతే ఇది ప్రధాన అంశమయ్యేటట్టుంది ఎన్నికల్లో. సరే, రెండోది భద్రలోక్ను గురించి ఇంతకుముందే చెప్పాను కదా. ఏంటి భద్రలోక్ చరిత్ర చాలా ఉంది. బెంగాలు 1905లో విడిపోయినప్పుడు ఈ భద్రలోకే ఉద్యమం స్టార్ట్ చేసింది. తర్వాత 1947లో దేశ విభజన టైంలో బెంగాల్ కలిసి ఉండాలంటే కాదు, విడిపోవాలని కూడా ఆ రోజు ప్రయత్నం చేసిన దాంట్లో కూడా భద్రలోక్ రోల్ చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకనాడు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, తర్వాత సిపిఎంకి సపోర్ట్ చేశారు, ఇవాళ టీఎంసీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సెక్షన్స్లో ఇది ఎందుకంటే చాలా, ఇప్పుడు కలకట్టా నగరం, నార్త్ 24 పర్గనాస్, సౌత్ 24 పర్గనాస్, హౌరా, హుగ్లీ ఈ ప్రాంతం అండి ఎక్కువ. దీన్ని ప్రెసిడెన్సీ ఏరియా అంటారు. ఈ ఏరియాలో 108 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2 రోజుల క్రితం CNN News 18 ఒక ట్రాకర్ రిలీజ్ చేసింది. దాంట్లో ఈ 108లో కేవలం 26 నుంచి 28 సీట్లే బీజేపీ గెలవబోతుంది, మిగతా అవన్నీ టీఎంసీ ఖాతాలోకి వెళ్తాయి అనేది వాళ్ళ ఒపీనియన్. అలానే వాళ్ళు బీర్భూమ్ కూడా అదే చెప్పారు. బీర్భూమ్లో కూడా టీఎంసీ చాలా స్వీప్ చేయబోతుంది అనేది. కోర్స్ మీకు జల్పాయిగురి నార్థరన్ ఏరియాస్, అట్లానే వెస్ట్రన్ బెంగాల్ ఇది మిడ్నపూర్ ఏరియా ఆదివాసీలు ఉండేది, అక్కడ మీకు బీజేపీకి ఆధిక్యత ఉంది. కానీ మిగతా చోట్ల మాల్దాలో ఎటు ఉండదు, దాని గురించి మనకి ఇది లేదు. కాబట్టి ఇప్పుడు ప్రధానమైనది ఏంటంటే ఈ భద్రలోక్ ప్రెసిడెన్సీ ఏరియాలో ఉండే ఈ భద్రలోక్ వాళ్ళ ఆలోచనల్లో మార్పు వస్తుందా? మార్పు రావాలని చాలా తాపత్రయపడుతున్నారు ప్రతి వాళ్ళు. అమిత్ షా కూడా ఇటీవల వెళ్ళి అక్కడ ఏం చేశారంటే, మేము పే కమిషన్ 45 రోజుల్లోనే మీకు ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తాం, పే కమిషన్ వేసి రిపోర్ట్ తెప్పించి మీకు జీతాలు పెంచుతామని ఇటువంటి వాగ్దానాలన్నీ చేశాడు కూడా. అది ఈ సైక్ మార్చడానికి. మరి ఎందుకునే తెలియదు, భద్రలోక్ మాత్రం బీజేపీ వైపు మొగ్గ చూపలేదా అని అనిపిస్తుంది. కాకపోతే నాకు ఇక్కడ ఒక్కటే సందేహం ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా భయం అని. ఆ భయంతో ఒపీనియన్ పోల్స్లో వీళ్ళు చెప్పట్లేదా? నిజంగానే వాళ్ళల్లో ఈసారి కోపం ఉన్నా అది బయటకు చెప్పకుండా రేపు బ్యాలెట్లో చూపిస్తారా తెలియదు. బట్ ఇప్పటికైతే మాత్రం ఈరోజు కూడా అన్ని ఒపీనియన్ పోల్స్కి కూడా మమతా బెనర్జీకే ఎడ్జ్ ఉంది, గెలుస్తుందనే ఒపీనియన్ పోల్స్ ఇస్తున్నాయి. దీనికి ఆవిడ ఓడాలంటే నేను చెప్పిన 2 అంశాలు ప్రధానమైనవి. ఆ రెండింటిని అడ్రస్ చేయగలిగితేనే బీజేపీ గెలవగలదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.